హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథను కంటిన్యూ చేద్దాం. లాలస తన భర్త చనిపోయిన తరువాత తన భర్త చావుకు ఏదో ఒక దుష్టశక్తే కారణమని గ్రహిస్తుంది. అది ఎలా అంటే భర్త చనిపోయిన రూములోనే ఎప్పుడైతే ఆమె ఈ విధమైన దట్టమైన పొగలాంటి ఆకారాన్ని చూస్తుందో ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే తన తండ్రికి ఈ విషయాన్నంతా చెప్పి ఎలాగైనా గానీ తన భర్త చావుకు ఏమిటి కారణం తెలుసుకోవాలనే తపనతో, ఉత్సాహంతో తన తాత దగ్గరికి వెళ్తుంది. తన తాత ఇటువంటి విషయాల్లో బాగా సిద్ధహస్తుడు. దుష్ట శక్తుల గురించి అవగాహన చేసుకోవడంలోనూ, వాటిని నిర్మూలించడంలోనూ, వాటి శక్తిని అంచనా వేయటంలోనూ ఇతను దిట్ట. అయితే ఎప్పుడైతే ఈ లాలస తన తాత దగ్గరికి వెళ్తుందో అతను బాగా వయసు అయిపోయిన వ్యక్తి. కంటి చూపు అంతగా ఉండదు. ఈమెను చూసి ఎవరమ్మా నువ్వు అనగా, తాత నేను నీ మనవరాలని, నా పేరు లాలస అని చెప్పి తనకు జరిగిన అన్యాయము, తన భర్త చనిపోయాడు, ఆ చనిపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పి, తాత ఎలాగైనా చెప్పు ఏం జరిగింది, నా భర్త చనిపోవడానికి కారణం ఎవరు, కొంచెం చెప్పవా అని అతన్ని బతిమలాడుకుంటుంది. అతను ఒకటేమని ఏడుస్తూ ఉంటుంది. అయితే తాత లాలసను చూసి చాలా బాధపడిపోతాడు. ఆ అమ్మాయి కొంచెం ఓపికగా ఉండమ్మా, నేను చెప్తాను అన్ని విషయాలు నేను తెలుసుకొని అని అంటాడు. అన్న తరువాత ఒక్కసారి అతని అల్లుడు గారు ఒక్కసారి ఆ పాపను ఇలా తీసుకురండి చూద్దాము అని అంటాడు. అయితే ఆ పాపను తన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పాప కళ్ళు రంగు మారడాన్ని గుర్తించే వెంటనే ఈ సిద్ధాంతి, అల్లుడు అక్కడే ఉండు నేను చూశాను అని అంటాడు. వెంటనే ఈ లాలసకు ఇంకా అనుమానం బలపడుతుంది. తాత ఏమైంది, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూద్దామని వచ్చాను కదా, కనీసం నీ ముని మనవరాలని ఎత్తుకోవడానికి కూడా నీకు మనసు రాలేదా, అంటే ఏదో సమస్య ఉంది చెప్పు తాత అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. వెంటనే అతను ఉండి, అమ్మ కొంచెం ఓపికగా ఉండు, నేను చెప్పేది జాగ్రత్తగా విను, జరిగిందేదో జరిగింది, నీ భర్త చనిపోయాడు, వదిలేసేయ్ అని అనగా, వెంటనే లాలస ఉండి సరే చెప్పు తాతయ్య అంటుంది. అమ్మా ఏమీ లేదు, నీ భర్త చనిపోయాడు, జరిగింది వదిలేసి, కాకపోతే జరగాల్సింది చూడు అని అంటాడు. ఇంకా ఏం జరగాలి తాత, నా భర్తే చనిపోయాడు, ఇక నేను బతికి ప్రయోజనం ఏముంది అని అంటాడు. అలా ఏంటమ్మా, భర్త చనిపోతే పాప లేదా, పాప కోసమైనా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. వెంటనే లాలస, తాత ఏమైంది పాపకు, ఏంటి ప్రాబ్లము అని అడుగుతుంది. వెంటనే అమ్మ లాలస, చనిపోయింది మీ భర్త అయినా కానీ మీ పాపకు కూడా సమస్య ఉంది, ఆ సమస్య పోవాలంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు.